రాజుకులకు నూరుగురు సోదరులకు అగ్రతుండనై చండక కార్యక్రమంలోనై దిగంతరి స్వార్థ సత్యసాగులై మానవీయమై అభిమాన వల్లభి నిష్కలంకమై జగముల పేరు మీద అనేక చౌడి సమూహ హమ్ములకు అధిరాకుండా నాకు ఈ ప్రపంచంలో ఎయ్యని అసాధ్యము ఇప్పుడే పోయి ఆ గులాత్ముల చీల్చి చెడ్డాడిగా ఆ బ్రహ్మను పట్లము భావించక నా మరో వికల్పములకు కారణం ఆ హయమను విధ్వంసమనొచ్చగా పాండవ దుర్మద విభజన విధానము ప్రథమ కర్తవ్యము పాండు భూపాలకులోన్మూలనము ద్వితీయ కర్తవ్యము పాండవ భక్త మహిషి దారుణ